ఓకేనండి. మరి ఇంతవరకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము వచనం 1 మాత్రమే సుమారుగా ఒక 20 మినిట్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఒక విషయాన్ని కూడా నేను చాలా ఆహ్, ఆహ్, ఘంటాపథంగా చాలా సీరియస్‌గా ఒక పదాన్ని చెప్పడం జరిగింది. సమాధానము అంటే యేసుక్రీస్తు కాదు. ఏలియా తప్పు చెప్పాడంటే నాతో మాట్లాడొచ్చు అని కూడా చెప్పేసాను. రెడీ 24 అవర్స్ సిద్ధం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ ఫైటింగులు అవసరం అంటే ఫైటింగులు లేకపోతే డిబేట్లు కాదు గానీ, చేతనైతే దమ్ము ఉంటే నిజంగా ఒక బీజానికి నిజంగా మనం పుట్టిన క్రైస్తవులమైతే, క్రీస్తు బీజంలో నుండి మనం నిజంగా వచ్చిన వారమైతే, క్రీస్తు బీజము ద్వారా నిజంగా క్రైస్తవులు అయ్యాము అనుకుంటే, నిజంగా క్రీస్తుని ధరించుకున్నాక నిజమైన క్రైస్తవులము నిజంగా అనుకుంటే, సమాధాన బంధములోని దాచబడి ఉన్న అద్భుతమైన ఆ ప్రేమ బంధం ఏంటో, రక్తబంధం ఏంటో మనకు ఈరోజు అర్థం అవ్వాలి. దేవుని వాక్యం అంత ఈజీగా అర్థమైపోయే మాటలు కాదు ప్రభునందు ప్రేమను దేవుని వారలారా. నిజంగా దేవుని మాట అర్థమైతే సంఘాల మధ్య, సేవకుల మధ్య వైషమ్యాలు ఎందుకు, తారతమ్యాలు ఎందుకు, గర్వాలు ఎందుకు? కొంతమంది తేనె పూసిన కత్తిల్లాగా ఉంటున్నారండి ఈ మధ్య. గుండెలు తీసిన బంటులాగా కూడా ప్రవర్తిస్తున్నారు. నేను భయపడుతునుకున్నారా? నెవర్. నన్ను పెంచి, పోషించి, భద్రపరిచి, బలపరిచి, ఆరోగ్యమిచ్చి, నన్ను స్థిరపరిచి, సేవలో నిలబెట్టి, నాకు ముందు వెనక ఎవ్వడూ లేకపోయినా నేనున్నాను రా అని భరోసా ఇచ్చి, నువ్వు ఒంటరివాడిని భయపడకు, నేను 1000 మంది జనాంగాన్ని చేస్తాను, నిన్ను అంతగా బలపరిచిన నా తండ్రి నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? ఇది ఏలియా యొక్క డేరింగ్ అండ్ డాషింగ్. ఆలోచించండి. కనుక సమాధానమున బంధం మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఇందుకు సమాధానమున బంధము అని ఎందుకంత నొక్కి నుంచి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి ఎందుకంతగా ప్రస్తావించాడు? ఆ పదానంత బంగారపు మాటని ఎంతగా నొక్కి ప్రస్తావించడం పౌలు గారికి ఎంతో అవసరం. ఎందుకంటే నిజమైన సేవకుడు కదండి, నిజమైన బోధకుడు కదా, నిజమైన సేవకుడు. కనుకనే సమాధానమును బంధము అనే పదాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి సంఘానికి అర్థం అవ్వాలని ఆ పదాన్ని యాడ్ చేశాడు. మరి మనకు అర్థం అవ్వాలి. మరి సమాధానం అంటే యేసుక్రీస్తు అయితే, మరి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు మనకేం చేశారంటే, ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమేర్పడింది అంటే ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, సమాధానమును బంధము ఏర్పడింది. బంధము, ఎనలేని బంధము, విడదీయలేని బంధము, దూరం అవ్వలేని బంధము, ఎడబాటు కాని బంధము. ఆ సమాధానమును బంధములు ఏమని తెలుసా? ఏముంది అసలు? మీకు అర్థమవుతుంది అసలు ఏముంది తెలుసా? క్రీస్తు ప్రాణ త్యాగము. శరీర సంబంధమైన బంధాలకి అంత విలువ, అంత వాల్యూ, అంత త్యాగాలు, అంత దాతృత్వాలు, అంత ప్రేమతత్వాలు అయితే, మరి క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసులో ఉన్న నిజంగా ఎన్నున్నా తెలుసండి, మనం వివరించలేనివి, వర్ణించలేని మహానీయుడు, మహానుభావుడు నా యేసుక్రీస్తు వారు. మరి ఈ సమాధానమున బంధము ఎలా వచ్చింది అంటే ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, లేదా ఆ సమాధాన బంధములో, అనుబంధములో, రక్త బంధములో, ప్రేమ బంధములో, ఆత్మీయ బంధములో ఏమన్నా తెలుసా? నా యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగము, నా క్రీస్తు కార్చిన రుధిర ధారలు. ఆ మహానీయుడు ప్రేమతత్వం ఉందండి ఆ యొక్క సమాధానమను బంధములో.
శరీర సంబంధమైన బంధానికి ఎంత విలువిస్తున్నారో, నా ప్రాణ త్యాగములో నుండి ఏర్పరచబడిన ఈ యొక్క సమాధానమైన బంధానికి కూడా మీరు చాలా విలువ ఉండరా మీరు. దేవుడుగున్న నేను అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము ఏంటి 22వ వచనం. అపోస్తుల కార్యములు ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళు చూడండి, 20వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం ప్లీజ్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము దయతో 28 చూడండి ప్లీజ్, ఆలోచించండి. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అంటే మన ప్రభువైన క్రీస్తు అండి, తన స్వరక్తం ఇచ్చాడు. తన స్వరక్తము అద్దె రక్తం ఇవ్వలేదు. అవతలోని అన్యాయంగా చంపి ఆ రక్తం ఇవ్వలేదు. తన స్వరక్తం ఇచ్చాడు. ఆ స్వరక్తము వలన ఏర్పడిన బంధమే ఈ యొక్క సమాధాన సంబంధమైన బంధము. ఈ వచనాల వెనక ఉన్న వాస్తవాలు మీకు అర్థమైతే నిజంగా అండి, అందరము కూడా కలుద్దాం, అందరము కలిసి ఉందాం, ప్రభు పనిలో సాగిపోదాం, ప్రభు పరిచర్యలో పరిగెడదాం. ఒకరి మధ్య ఒకరికి వైషమ్యాల వద్దు. నీ జ్ఞానాన్ని నువ్వు కాపాడుకో, నీ రక్షణను నువ్వు కాపాడుకో, నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, దేవునికి ఇచ్చిన వరాన్ని నువ్వు కాపాడుకో, నేను కూడా కాపాడుకోవాలి. అంతేగాని నీకంటే నేను మహాతోపిని, తురుముని, పిస్తానే ఇలాంటి వద్దండి మన మధ్య. ఇలా ఇటువంటివన్నీ సాతానుగాడు ఏర్పాటు చేసిన వాడు తంత్రాలు ఇవన్నీ. కనుక మన బంధము ఎందుకంత బలముగా ఉండాలి అంటే, ఆ బంధము వెనక ఏమని తెలుసా? సమాధానమున బంధము. మరి సమాధానమున బంధములో ఏమని తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడండి. తన సంఘముగున్న మనలను సంపాదించబడ్డాం. భయంకరమైన పాపపు చీకటిలోని బ్రతుకుతున్న మనలను ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. అది సమాధాన సంబంధమైన బంధము కాదా? ప్రేమంటే ఏంటో తెలియదు, తగ్గింపు అంటే ఏంటో తెలియదు, క్షమించడం అంటే ఏంటో తెలియదు, లోబడడం అంటే ఏంటో తెలియని మన పాపిష్టి జీవితాల్లో ఆయన రుధిరధారలు చిందించుట ద్వారా, ఆయన మరణ సమాధి పునరుద్ధానము ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా, ఆయన స్వరక్తమిచ్చుట ద్వారా మనకి ఏం ఏర్పడిందయ్యా ఆయన మధ్య మన మధ్య అంటే సమాధానమను బంధము. ఆ సమాధానమను బంధము ఏం చెప్తుంది తెలుసా? మీరు కలిసి ఉండండారా అంటుంది. సఖ్యత కలిగి ఉండండారా అంటుంది బైబుల్. ఐక్యత కలిగి ఉండండి అంటుంది బైబుల్. సఖ్యత కలిగి ఉంటే సంఘం బలపడుతుంది. సఖ్యత కలిగి ఉంటే సంఘం ఆశీర్వదించబడుతుంది. సఖ్యత కలిగి ఉంటే సంఘము ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఉన్నత శిఖరం ఎక్కుతుంది. ఐక్యత కలిగి ఉంటే ఆత్మీయులుగా మారుతాం. ఐక్యత కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన ఆప్తులుగా మనం మారిపోతాం. ఐక్యత కలిగి ఉంటే అన్నిట్లో ఉండాలి. ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టినప్పుడు, లేదా ప్రత్యేకంగా ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు కాదండి. కష్టాలలో ఐక్యత, బాధలలో ఐక్యత, మనకొస్తున్న ఎదురుదాడుల్లో ఐక్యత, మన సేవలో ఐక్యత, కుటుంబపరంగా ఐక్యత, ఇవన్నీ ఉండాలండి. ఇది సమాధాన బంధం. ఇది అందులో స్వరక్తమిచ్చుడు ద్వారా ఆ బంధం మరింత లోతుగా బలపడింది. మరి ఆ బలపడిన ఆ బంధాన్ని
మనమందరం కూడా ఏం చేసుకోవాలి తెలుసా ప్రియులారా? దూరం చేసుకునే వారికి మారిపోతున్నాం మనం. ఎప్పుడు కూడా వేరుండాలి, వేరైపోవాలి, ఎడబాటైపోవాలనుకుంటున్నామండి సేవకుల్లారా, క్రైస్తవ సహోదరులారా. మీ మనస్సాక్షులకు వాత వేసుకుంటున్నారేమో, దయతో చేయకండి ప్లీజ్. నేను 2 చేతులు జోడించి మాట్లాడుతున్నాను ఉదయకాల సమయంలో. ఆ ఎడబాటు ఎంత ప్రమాదమో, ఆ వేరైపోవడం ఎంత బాధో, ఆ బాధ ఏంటో చిన్న వయసులో నేను చిన్న సేవకుడుగా, అల్పమైన సేవ చేసే సేవకుడుగా నేను అనుభవించానండి. ఇప్పటికి స్టిల్ అనుభవిస్తూనే ఉన్నాను. సమాధానమను బంధము మనలో ఉంది. సమాధానమన బంధము చేత మనం బలపడేవారుగా మారాలి తప్ప, ఆ సమాధానం ఎలా వచ్చింది, ఆ సమాధాన బంధము ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చుట ద్వారా, క్రీస్తు తన ప్రాణం ఇచ్చుట ద్వారా, క్రీస్తు తన రుధిరధారలు చిందించుట ద్వారా, ఆయన ప్రాణత్యాగము ద్వారా, ఆయన యొక్క ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, ఆయన యొక్క ఏమండి మరణం సమాధి పునరుద్ధానం వలన మనకి ఏర్పడింది సమాధానమైన బంధం. ఆ బంధములు ఏమో తెలుసా? ప్రేమ. ఆ బంధములు ఏమో తెలుసా? తగ్గింపు. ఆ బంధములు ఏమో తెలుసా? ఓర్పు, సహనం, మనుషులకి విలువ ఇవ్వడం, మనుషులని గౌరవించడం. ఏంటి, నేను బాధపడిన పర్లేదు కానీ నా తోటి సహోదరులు బాధపడకూడదని మనస్తత్వం, ప్రేమతత్వం, దైవత్వం, మానవత్వం, ఇవన్నీ ఎందులోనో తెలుసా? నా యేసయ్య కార్చిన ఆ రుధిరధారల్లో ఉన్నాయండి. ఆయన స్వరక్తమిచ్చుటలో ఉంది ఆ యొక్క అనుబంధము. ఎంత మహాజ్ఞానం నేర్చుకున్న సత్యములో ఉంటున్నా కూడా దూరమైపోతే, ఐక్యతను కోల్పోతే నేను చెప్తాను సేవకుడిగా సీరియస్గా, భవిష్యత్తు చచ్చిపోతే నరకానికి పోతారు మీరు. మేసం తిప్పి చచ్చిపోతారు నరకానికి అండి. ఇట్స్ అ ఛాలెంజ్. ఆ సమాధానమున బంధము మనకు నిజంగా అర్థమైతే చచ్చినంత వరకు జోహారైపోతాం దేవునికి. ఆ క్రీస్తు ప్రేమకు సలాము కొడతాం. నిజంగా ఆయన త్యాగానికి, ఆయన బలి యాగానికి గులామైపోతామండి. దూరం అవ్వద్దండి దేవునికి. పరలోకం దూరం అయిపోద్దండి. మన మధ్య వైషమ్యం వద్దు ప్రియులారా, తారతమ్యాలు వద్దు, భేదాలు వద్దు, కక్షలు వద్దు, పగలొద్దు, ద్వేషభావాలు వద్దు, కొండెములు చెప్పే మనస్తత్వాలు వద్దు, నెపములు వద్దు, సాకులు వద్దు, ఇచ్చుకపు మాటలు వద్దు, పోకిరీ మాటలు వద్దు. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, మళ్ళా చెప్తాను సీరియస్గా, ఏలియాగా ఒకే బీజములో పుట్టిన క్రైస్తవులమైతే, అదే నిజంగమైన క్రీస్తుని ధరించుకున్న నిజమైన క్రైస్తవులమైతే, ఆ సమాధానమున బంధము, ఆ బంధము చేత మనం కాపాడబడదాం, మనం బలపరచబడదాం, మనం దీవించబడదాం, ఉన్నత ఆత్మీయతలో ఉన్నత శిఖరం ఎక్కుదాం ప్రియులారా. ఆలోచించండి. కనుక సమాధానమున బంధం ఎలా వచ్చిందంటే దేవుడు తన స్వరక్తమిచ్చుట ద్వారా. నిజమే అండి, దేవుడు తన స్వరక్తమిచ్చుట ద్వారా బంధం బలపడిపోయిందండి అని చెప్పే వాక్యం ద్వారా, ఆయన బోధించే మహాజ్ఞానం చేత, ఆయన చూపించే ప్రేమ, ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న మానవత్వం. నిజమేండి, యేసుప్రభులు ఏమో తెలుసా? దైవ లక్షణాలు ఉన్నాయండి. దైవత్వం కలిగిన వాడండి యేసుక్రీస్తు వారు. మరి ఆ దైవత్వం కలిగిన వారు క్రీస్తు అయితే, ఆ క్రీస్తులోనికి మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మనలో కూడా ఏ లక్షణాలు ఉండాలో తెలుసండి? దైవత్వపు లక్షణాలు ఉండాలండి. భౌతిక సంబంధమైన వాటి మీద ప్రయారిటీ ఇస్తూ, భౌతిక సంబంధమైన వాటి మీద ప్రాధాన్యత చూపిస్తూ, క్రీస్తు యేసు ద్వారా ఎఫెసీ పట్టణానికి పౌలు గారు చెప్పుతున్న ఆ బంధాన్ని దూరం చేసుకుంటున్నామేమో ప్రియులారా. అలా చేసుకోవద్దండి ప్లీజ్. నేను మీకు మనం చేస్తున్నాను. మరొకసారి చదివి నేను ముగిస్తాను. ఇంకా మిగతా భాగాలు కూడా నేను స్పష్టత మీకు ఇస్తూ ముందుకు కొనసాగుతాను. ఏంటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. ఈ వచనంలో ఇదొక పార్ట్, ఈ వచనంలో ఇదొక భాగం. ఎందుకంటే నా తండ్రి నాకు ఇచ్చిన వరం, నాకు ఇచ్చిన జ్ఞానం, నాకు ఇచ్చిన వాక్శక్తి, నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని
నేను కాపాడుకోవలసిన బాధ్యత నాదేనండి. ఈ వాక్యం చెప్తున్న నేను కూడా అందరితో సమాధాన పడాలని ఆశపడుతున్నానండి. ఈ వాక్యం చెప్తున్నాను, అందరితో నేను సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, సమాధానమైన బంధము చేత నేను బాగుండాలని, నా ద్వారా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నిజం చెప్తున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నానండి. అందరూ నమ్మండి నా మాట. నేను ఎవరిని వదులుకోవాలనుకోవట్లేదు, నేను ఎవరికి దూరం అవ్వాలనుకోవట్లేదు. అది భౌతిక సంబంధమైన బంధువులైనా, ఆత్మ సంబంధమైన నా తోటి క్రైస్తవ విశ్వాసులు, నా తోటి క్రైస్తవ సహోదరులైనా, నా ఆత్మీయ పిల్లలైనా దూరం అయిపోవాలని, వాళ్ళని వదులుకోవాలని నాకైతే ఆలోచన లేదండి. మీరు నమ్మండి. చివరికి నా యేసుక్రీస్తు వారు గురించి నేను ఒక మాట చెప్పమంటారా? పిచ్చెక్కిపోతారు మీరు చెప్తే. చివరికి కల్వరి శిలువ మీద ఉన్నప్పటికి కూడా ఇద్దరు కూడా ఎడమపక్క దొంగ, కుడిపక్క దొంగ ఉన్నప్పుడు నిజంగా అందులో ఒక దొంగ గురించి మీకు తెలుసు. యేసు, నీవు నన్ను పరదైస్యులు ఒక్కసారి జ్ఞాపం చేసుకోవన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు, అవును నాన్న, ఓకేనరా, నేడు నీవు నాతో కూడా పరదైస్యులో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడంటే, నిజంగా ఆ దొంగను కూడా చివరికి ఆయన చచ్చిపోతున్న క్షణంలో కూడా దొంగను కూడా వదులుకోవడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడలేదంటే ఆయన బంధం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆయన మాటల్లో ఉన్న ప్రేమతత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రియులారా. మీకు ఇది అర్థమైతే మనలో విషబీజాలు చచ్చిపోవాలి, చేదైన వేరులు మనం తొలగించుకోవాలి ప్రియులారా. ప్రేమ కలిగిన వారి విషయంలో ప్రేమ చూపించే విషయంలో వేరుపారి అలా ఉండాలి మనం. అలా ఉంటారని ఆశిస్తూ మిగతా భాగాలు కూడా నేను చెప్పకుండా మానండి, ఎందుకంటే నాకు ఇచ్చిన వరం ఇదే, వాక్శక్తి. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం చేత మీరు బలపరచబడతారని, ఒకవేళ నిజంగా నన్ను ఇంకా మీరు బలపరచాలంటే కామెంట్ కూడా చేయండి. నేనేం బాధపడను, నన్ను బలపరచండి. ఇంకా నా తండ్రి మనస్సును తెలుసుకుని ఇంకా మనందరం కలిసి ఉండాలని నేను ఎంతో ప్రాధాయపడుతూ నిజంగా స్టిల్ నేను ఎప్పటికీ నేను ఆలోచిస్తున్నాను, ఆశపడుతున్నాను. కనుక నా కొరకు అందరూ ఆలోచించండి, నా కొరకు ప్రార్థించండి. నా పరిచర్య అభివృద్ధి కొరకు, ఇంకా క్రీస్తు యేసు ద్వారా ఆ బంధం ఇంకా మన మధ్య బలపడడానికి అందరూ ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.